తొలి గడప దేవుని కడప. ఆ దేవుని కడప ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా రథసప్తమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. దేవుని కడప ఆలయం వద్దకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. రథసప్తమి సందర్భంగా ఈరోజు తేరుపై ఉన్నటువంటి లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని దర్శిస్తే చాలా మంచిదని భక్తులు నమ్ముతున్నారు. ఉదయం 4 గంటల నుంచి స్వామివారి దర్శనం కోసం క్యూ లైన్లో వేచి చూస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సుధీర్, గుడ్ మార్నింగ్ చందు. ఏదైతే తిరుమలకు తొలి గడప అయినటువంటి దేవుని కడపలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ 7వ రోజు చూసుకుంటే కనుక రథసప్తమి. ఈ రథసప్తమి పండుగను పురస్కరించుకొని కూడా ఉదయం నుంచి కూడా దేవుని కడపలో అయితే కనుక భక్తులైనగా బారులు తీరిన పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం మనం ఏదైతే తిరుమలకు తొలి గడప అయినటువంటి దేవుని గడప క్షేత్రం ఉన్నాం, ఇక్కడ చూసుకోవచ్చు దాదాపుగా ఏదైతే లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని పూర్తి స్థాయిలో దర్శించేందుకు కూడా భక్తులు భారీగా బారులు తీరిసే పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ఉదయం నుంచి చూసుకుంటే కనుక లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని అభిషేకాలు అలాగే పూజా కార్యక్రమాలు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసిన తర్వాత కూడా ఆ ఉత్సవ విగ్రహాలను కూడా పూర్తి స్థాయిలో తీసుకొని వచ్చి ఏదైతే తేరు మీద పెట్టి ఇక్కడ ఉన్నటువంటి పూజారులు కావచ్చు వాళ్ళందరూ పూర్తి స్థాయిలో ఆ విగ్రహాలకు పూజాలంకారం చేసిన తర్వాతనే భక్తులకు కూడా పూర్తి స్థాయిలో దర్శనం ఇవ్వడం జరిగింది. అయితే ప్రస్తుతం మనం ఇక్కడ చూసుకోవచ్చు దేవుని గడపలో ఉన్నాం. ఇక్కడ చూసుకుంటే కనుక పెద్ద ఎత్తున కూడా భక్తులు కూడా ఆ దేవదేవుణ్ణి దర్శించుకునేందుకు కూడా భారీ స్థాయిలో పెద్ద సంఖ్యలో కూడా క్యూలో నిలబడిన పరిస్థితి ఉంది. అయితే మనం ఒక్కసారి చూడొచ్చు దేవుని కడపలో కూడా గోవింద నామస్మరణతో కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ మారుమోగిన పరిస్థితి ఉంది. అయితే ఉదయం 4 గంటల నుంచి కూడా దాదాపుగా భక్తులు అయితే కనుక క్యూ లైన్లో నిలబడుకొని ఉన్నారు. అయితే వాళ్ళకి ఇప్పుడిప్పటికే దర్శనం అవుతుంది. అయితే ముఖ్యంగా చూసుకోవచ్చు ఆ రథం మీద ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకునేందుకు కూడా భక్తులు పెద్ద ఎత్తున కూడా అక్కడ క్యూలో నిలబడాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఈరోజు అసలు రథసప్తమి పండుగను పురస్కరించుకొని అసలు ఈరోజు స్వామివారికి ఎటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహించారు, అసలు దాదాపుగా ఈ వార్షిక బ్రహ్మోత్సవాల భాగంగా 7వ రోజు కూడా రథసప్తమి పండుగను పురస్కరించుకొని ఎటువంటి పూజా కార్యక్రమాలు మనతో మాట్లాడేందుకు కూడా ఆలయ ప్రధాన అర్చకులు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. స్వామి చెప్పండి, ఏంటి ఉదయం నుంచి కూడా ఈరోజు రథసప్తమి పండుగ స్వామివారికి ఉదయం నుంచి ఎటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహించారు? వెంకటేశం ననాదో ననాద సదా వెంకటేశం స్మరామి స్మరామి హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయస్య ప్రయస్య. తిరుమల తొలి గడప దేవుని గడప లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం టీటీడీ కడప జిల్లా. స్వామివారి బ్రహ్మోత్సవంలో భాగంగా మాఘ బహుళ పుష్య బహుళ అమావాస్య మొదలుకునే స్వామివారి అంకురార్పణ జరిగింది. తర్వాత మాఘ శుద్ధ పాఠ్యమి నాడు స్వామివారి బ్రహ్మోత్సవంలో భాగంగా ధ్వజారోహణము, తరువాత చంద్రప్రభ వాహనము, శేషవాహనము, సింహవాహనము, హనుమంత వాహనము, గరుడ వాహనము, గజవాహనము, తదుపరి రథోత్సవం. స్వామివారి 7వ రోజు ఉదయం స్వామివారిని శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని అలంకరించుకొని రథారోహణం చేశాము. మామూలుగా రథసప్తమి నాడు ఇక్కడ స్వామివారి అన్నమయ్య వారు కూడా దేవుని గడప లక్ష్మీ వెంకటేశ్వర స్వామి మీద ఈ తేరు మీద పాట కూడా పాడి ఉన్నారు. కడపరాయిని తేరు అది పాట కూడా ఉంది. అన్నమాచార్యుల వారు కూడా స్వామివారిని ఈ రథోత్సవంని విశేషంగా కీర్తించడం జరిగింది. స్వామివారిని మామూలుగా రథసప్తమి నాడు స్వామివారిని శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని వారిని తేరు మీద దర్శనం చేసుకుంటే పునర్జన్మ మళ్ళా ఉండదనే ఒక నానుడు ఉంది. ఆ విధంగా జరిగింది. పూర్వం ఈ రథంకి వచ్చేసి సుమారుగా ఒక 200 సంవత్సరాల నుంచి ఈ రథంలోనే ఉంది. అప్పుడప్పుడు ఏదైనా చిన్న చిన్న రిపేర్లు అవి చేసుకోవడం తప్ప ఇదంతా బాగా విశేషంగానే బాగా జరుగుతుంది. టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం వారు భక్తులందరికీ దర్శనం కల్పించేదానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. చాలా క్యూ లైన్లు అవన్నీ ఏర్పాటు చేసి ఈ రథసప్తమి నాడు స్వామివారిని తేరు మీద దర్శనం చేసుకునేదానికి చాలా సౌకర్యాలను కల్పిస్తున్నారు. సాధారణంగా ఈ రథసప్తమి నాడు రథం మీద స్వామిని దర్శించుకుంటే మళ్ళీ మన పునర్జన్మ ఉండదనేసి ఒక
మొత్తంగా చూసుకుంటే కనుక ఏదైతే తిరుమలకు తొలి గడపైనట్టయితే దేని గడపలో చూసుకుంటే కనుక రాయలసీమకు సంబంధించిన 4 జిల్లాల నుంచి కూడా ఈ రథసప్తమి నాడు కూడా పూర్తి స్థాయిలో పెద్ద సంఖ్యలో కూడా ఇక్కడికైతే కనుక భక్తులు రావడం జరుగుతుంది. అయితే భక్తులకు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో అయితే కనుక పోలీసులు కూడా ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే గతంలో మాదిరి చూసుకుంటే కనుక దాదాపుగా పోలీసులు అయితే కనుక 2 క్యూ లైన్లు పెట్టి భక్తులకు దర్శనం ఇచ్చేవాళ్ళు. అయితే ఈసారి చూసుకుంటే కనుక లాస్ట్ ఇయర్ మాదిరి ఏదైతే తొక్కిసలాట జరగకుండా కూడా పూర్తి స్థాయిలో ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు తలగకుండా పూర్తి స్థాయిలో అయితే కనుక భక్తులందరూ కూడా వచ్చిన ప్రతి భక్తుడు కూడా క్యూ లైన్ల గంటల తరబడి కూడా వేచి చూడకుండా కూడా వచ్చే ప్రతి భక్తునికి కూడా పూర్తి స్థాయిలో దర్శనానికి సంబంధించినటువంటి ఏర్పాటు అయితే చేయడం జరిగింది. అయితే మనం చూసుకోవచ్చు ప్రతి భక్తుడు కూడా స్వయంగా ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి ఆయన ఆశీస్సులు తీసుకుంటూ కూడా గోవింద నామస్మరణతో కూడా అందరూ కూడా పూర్తి స్థాయిలో వస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మొత్తం చూసుకోవచ్చు ఏదైతే కడప చించోక్ పరిధిలో ఉన్నటువంటి ఈ మొత్తం దేవుని కడప ఆలయానికి సంబంధించినటువంటి మొత్తం కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ పోలీసులు అయితే కనుక ఏర్పాటు చేసిన పరిస్థితి మనకు కనబడుతుంది. ఏదేమైనా సరే మధ్యాహ్నం 2 గంటల సమయంలో కూడా ఈ తేరు దాదాపుగా బయలుదేరి ఏదైతే దేవుని కడప మాడ వీధుల్లో ఉందో ఆ మాడ వీధుల్లో కూడా భక్తులందరికీ కూడా పూర్తి స్థాయిలో దర్శనం ఇచ్చేందుకు కూడా ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి మనకి ఇక్కడ కనబడుతుంది. మనం చూసుకోవచ్చు మొత్తంగా ఏదేమైనా సరే ఆ దేవదేవుని దర్శనం కోసం పూర్తి స్థాయిలో ఇక్కడైతే కనుక తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కూడా ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తి చేస్తారని మనం చెప్పుకోవచ్చు. చందు. రైట్ సుధీర్, థ్యాంక్ యూ.